Transplantation of Human Organs Amendment Bill 2026 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు బిల్లు పైన చిరు చర్చ. ముందుగా సీలియంట్ ఫీచర్స్ చెప్తాను అధ్యక్ష, దాని తర్వాత చర్చ. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ అవయవాల మార్పిడి ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి చట్టం 1995 చట్టంలోని 26వ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. సదరు చట్టం కేంద్ర చట్టమైనటువంటి మానవ అవయవాల మార్పిడి చట్టం 1994 42వ చట్టం నుండి స్వీకరించబడింది. భారత ప్రభుత్వం 1994 నాటి మాతృక చట్టంలోని అసమగ్రతలను సరిచేస్తూ మరియు పరిణమిస్తున్న వైద్య అవసరాలు మరియు నైతిక సవాళ్లను రూపాంతరీకరిస్తూ మానవ అవయవాల మార్పిడి చట్టం 2011లోని 16వ చట్టం ద్వారా మానవ అవయవాల మార్పిడి చట్టం 1994ను సవరించింది. 1994 చట్టం ప్రధానంగా మానవ అవయవాల దృష్టి సారించింది. 2011లోని సవరణ చర్మము, కార్నియా, గుండె కవాటాలు, కండరాలు మరియు ఎముక మధ్య లాంటి మానవ కణజాలాలను చేర్చడానికి చట్ట పరిధి అధికారికంగా విస్తరించింది. తద్వారా ఈ చట్టానికి మానవ అవయవాల మార్పిడి మరియు కణజాలాల చట్టం ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ పేరు మార్చబడింది. అవయవాల డిమాండ్ మరియు సరఫరాల మధ్య నిరంతరంగా ఉన్న అంతరాన్ని తగ్గించడానికి, దగ్గర బంధువు అన్న నిర్వచనాన్ని విస్తరించడానికి, అవ్వాతాతలు మరియు మనవళ్లను చేర్చడానికి 2011 సవరణ చట్టం ఉద్దేశించింది. ఇది సంబంధం లేని దాతలకు తప్పనిసరి చేసిన సంక్లిష్ట ఆమోద ప్రక్రియ అవసరం లేకుండా జీవించి ఉన్న దాతల యొక్క విస్తృతమైన చట్టబద్ధ వ్యక్తులను అనుమతిస్తుంది. దానాలను మార్చుకున్నట్టుకు 2011 సవరణ నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ఇద్దరు అసంగత దాత గ్రహీత జంటలు తమ దాతలను మార్చుకున్నట్టుకు అనుమతించడం వల్ల ఇద్దరు గ్రహీతలు తగిన అవయవాలను పొందవచ్చు. కుటుంబాల్లో విజయవంతమైన అవయవాల మార్పిడికి అవకాశాలను పెంచడం ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం. 2011 చట్టంలో వల్నరబుల్ పాపులేషన్ను రక్షించడం కోసం ముఖ్యంగా మానసిక దివ్యాంగ వ్యక్తుల నుండి అవయవ లేదా కణజాలాన్ని వేరు చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించడం, అదేవిధంగా మైనర్ల నుండి దానాలను నిర్వహించడానికి విధానపరమైన రక్షణలు కూడా కఠినతరం చేయడమైంది. విదేశీ జాతీయులకు అధికారిక కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం, భారతీయ పౌరులు తమ దగ్గర బంధువులు అయితే తప్ప విదేశీయులకు దానం చేయడాన్ని నిషేధించడం ద్వారా ఈ సవరణలు అంతర్జాతీయ వ్యవహారాలను కూడా పరిష్కరిస్తాయి. అంతేకాకుండా జీవన్మరణ ధృవీకరణ కొరకు ప్రత్యేక న్యూరాలజిస్టులు అందుబాటులో లేనప్పుడు జాప్యాలను తొలగించడానికి స్వతంత్ర వైద్యులను నియామకం చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అయితే వారు అవయవ మార్పిడి బృందంలో భాగంగా ఉంటారు. ఇవి ప్రధానమైన ఉద్దేశం అధ్యక్ష. దీని కారణంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కొంతమంది సభ్యుల సూచనని పరిగణలోకి తీసుకొని లంచ్ బ్రేక్ కాసేపు ఇస్తాం ఈ బిజినెస్ అయిన వెంటనే. సో కాబట్టి ఇది కొంచెం త్వరగా పూర్తి చేసుకోవాలి మనం. ముందుగా డాక్టర్ థామస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రవేశపెట్టిన సవరణ బిల్లు చాలా ముఖ్యమైనది అధ్యక్ష. 95లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. దాని తర్వాత 2011లో కొద్దిగా సవరణ చేశారు. కానీ దగ్గర మనకి 8 ఆర్గాన్ డొనేషన్, 50 టిష్యూ ఉంది. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ డొనేషన్ చేయడము, దీన్ని సవరించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అధ్యక్ష. మెయిన్గా ఈ యాక్ట్ ప్రకారం చూసారంటే మనం రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫేక్ డోనర్స్ ఆర్ ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేసి కొంతమంది మైనర్ దగ్గర నుంచి ఆర్గాన్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈ బ్రోకర్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు చాలా డబ్బులు చేసుకొని డోనర్స్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. సో కాబట్టి మనకు డోనర్ లిమిటెడ్గా ఉంది కాబట్టి ఈ బిల్లుని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే కామన్గా మనం ఇక్కడ డొనేషన్ చేసేది కిడ్నీ, లివర్ అధ్యక్ష. సో జనరల్గా డోనర్ దొరకపోవడం వల్ల, అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాసెస్ వచ్చి చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష. ఒక బ్రెయిన్ డోనర్ దగ్గర నుంచి మనం అప్ టు 8 మందిని మనం సేవ్ చేయొచ్చు అధ్యక్ష. అదేవిధంగా కరెంట్గా చూసారంటే మన ఆంధ్రప్రదేశ్లో 5,900 పేషెంట్స్ ఆర్గాన్ డొనేషన్కి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. సో మెయిన్గా మన గవర్నమెంట్ వచ్చి కెడావర్ ఆర్గాన్ డొనేషన్ని జీవన్ దాన్ కింద మనం ప్రమోట్ చేస్తున్నాం అధ్యక్ష. మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్ చూసారంటే ప్రైవేట్ హాస్పిటల్లే ఇవన్నీ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దగా
జరగడం లేదు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఐసీయూ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కానీ, అదేవిధంగా టెస్టింగ్ చేసే NABL టెస్టింగ్ పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా ఇబ్బంది ఉంది అధ్యక్ష. సో ఏది ఏమైనప్పటికీ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా మనం చూడాలి అధ్యక్ష. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చూసారంటే హెవీగా ఛార్జ్ చేస్తున్నారు. మనం దీన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు అధ్యక్ష. జనరల్గా ముందుగా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా మనం 8 ఆర్గాన్ డొనేషన్ చేసుకోవచ్చు, సుమారుగా 50 టిష్యూస్ కూడా మనం చేసుకోవచ్చని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. సో అవయవ మార్పిడి మెయిన్గా చూడాలంటే మనం ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఉండాలి. ఏ బ్రోకర్ చేసినా తప్పు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మన మంత్రి గారు చెప్పినట్టు న్యూరాలజిస్ట్ లేకపోతే ఫర్దర్గా వాళ్ళని కౌన్సిలింగ్లో కానీ వాళ్ళ దగ్గర మాట్లాడడం కానీ, ఫర్దర్గా ICU డాక్టర్ కానీ, అనస్థిస్ట్ కానీ వేరే వాళ్ళు కూడా దీన్ని మాట్లాడవచ్చు. ప్లస్ వాళ్ళకి అయితే మనం సర్జరీ చేసేటప్పుడు మాత్రం ఆ మాట్లాడిన కన్సర్న్ పర్సన్ ఉండకూడదు అనేది నిజంగానే చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఇవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం చేస్తే ఇలాంటివన్నీ కూడా మనం మనం నియంత్రించవచ్చు అధ్యక్ష. మెయిన్గా వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెనాల్టీ కూడా మనం వేస్తే బాగుంటుంది. జనరల్గా దీనికి పనిష్మెంట్ వచ్చి అప్ టు 10 years. ఏ హాస్పిటల్ అయినా మాల్ ప్రాక్టీస్ చేస్తే 10 సంవత్సరాలు జైలు, 50 లక్షలు పెనాల్టీ ఉందని చెప్పి మన ఆంధ్ర గవర్నమెంట్లో నేను చూసాను అధ్యక్ష. ఈ బ్రోకర్ ఏజెంట్ని కంప్లీట్గా మనం డొనేషన్లో మనీ రాకెట్ వచ్చి మనం కంప్లీట్గా మనం దీన్ని అవాయిడ్ చేయాలి. BNS తోట టుగెదర్గా వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయాలి. హాస్పిటల్లో CCTV మానిటర్ ఉండాలి. డోనర్తో మాట్లాడినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రిసిప్ట్ మనం వాళ్ళని రిసీవ్ చేసుకొని ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఎవ్రీథింగ్ అండర్ CCTV మానిటరింగ్ ఉండాలి. వీళ్ళు ఎవరైనా సస్పిషియస్గా ఉంటే హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అప్ టు 3 years వాళ్ళకి జైల్లో కూడా పెట్టాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం స్ట్రిక్ట్గా తీసుకొని మనం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ బిల్లు చాలా బ్రహ్మాండమైన బిల్లు. ఎందుకంటే కరెంట్గా చూసారంటే కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, అదేవిధంగా కిడ్నీ హార్ట్ వాల్ పోవడం, అదేవిధంగా చాలా మనకి ఆర్గాన్ డొనేషన్ అవసరం పడుతుంది. కాబట్టి స్టెమ్ సెల్ థెరపీ కానీ, స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ కానీ, టిష్యూ ప్రిజర్వేషన్ కానీ ఇట్లా సుమారుగా 80 ఉన్నాయి. కాబట్టి లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మందికి ఇది యూస్ అవుతుంది. కాబట్టి ఈ అమెండ్మెంట్ బిల్ని నేను కంప్లీట్గా పూర్తిగా నేను కూడా దీన్ని ఆమోదిస్తున్నాను. ఈ మంచి నిర్ణయం తీసుకున్న దానికి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చాను. శిశువుల మీద కాకుండా చాలా చక్కటి సూచన చేశారండి. విష్ణుకుమార్ రావు గారు. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో అధ్యక్ష లాస్ట్ మంత్ గౌరవ మంత్రివర్యులు విశాఖపట్నంలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే అవయవ దానం ఇచ్చిన వారికి సన్మానం చేయటం, అంటే చనిపోయిన వారి ఫ్యామిలీస్కి సన్మానం చేయటము, అట్లాగే వారందరితోటి మాట్లాడించటము, అది చాలా 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 బాధతోటి వారు చెప్పిన మాటలు ఏంటంటే అధ్యక్ష, మా వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వేరే వాళ్ళని ప్రాణాలని రక్షించి మా గుండె వారు ఎవరైతే చనిపోయిన వారి గుండె వేరే వాళ్ళకి అమర్చిన వల్లనే అది వారిలో మేము మా చనిపోయినప్పటికీ కూడా వేరే వాళ్ళని రక్షించారనేది ఆనందం ఉంది. ఆ విధంగా అవయవ దానం అనేది ఇది తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రివర్యులు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అందరూ కూడా అదే విషయం కూడా మాట్లాడటం జరిగింది. పబ్లిక్లో కొన్ని మిత్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే చనిపోయాక మనం ఎట్లాగా దీన్ని అవయవ దానం చేస్తే సరి అయిన పద్ధతి కాదు అనే రకరకాల అపోహలు ఉన్నాయి అధ్యక్ష. అది తొలగించడానికి మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేయటం అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైతే అవయవము కావాలనుకున్న వారు ఎప్పుడూ కంటిన్యూస్గా నిరీక్షణ చేస్తూ ఉంటారు అధ్యక్ష. వారి అవయవం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరైనా చనిపోయిన వారికి సూటబుల్ అయ్యేటట్టు. సో ఆ విధంగా మనం ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే అధ్యక్ష, చేయాలని తప్పనిసరి నెసెసిటీ ఉంది అధ్యక్ష. ఈ నెసెసిటీని మనము
ఏదో విధంగా చనిపోయిన వారి ఫ్యామిలీస్కి కొంత ఆర్థిక సహాయం రూపంలో కానీ, లేకపోతే వారికి ఈ విధంగా ఎవరైతే డొనేట్ చేశారో, అవయవ దానం చేశారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకి ఎలాగ ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబం నీడపోయిన సిచ్యువేషన్లో వారికి ఏదైనా ఒక టెంపరీ బేసిస్లో, కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్ కూడా ఏదైనా ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటే తప్పనిసరిగా మంత్రివర్యుల్ని నేను కోరుకోవటం జరుగుతుంది అధ్యక్ష. ఆ విధమైన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పనిసరిగా ఆ విధంగా చేయటానికి అవకాశాలు పరిశీలించవలసిందిగా చూస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మన దేశంలో, భారతదేశంలో నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే కింద 3rd ఆగస్ట్ని మనం సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది అధ్యక్ష. అదే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అయితే 13th ఆగస్ట్ అధ్యక్ష. రెండింటిని దృష్టిలో పెట్టుకుని మన వైజాగ్లో చేయటం జరిగింది అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రివర్యుల్ని కూడా నేను కోరటం జరిగింది అధ్యక్ష, ఈ విధంగా మీరు దయచేసి చూడండి అని. తప్పనిసరిగా చూద్దాము, ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ విధమైన చర్యలు తీసుకుని పెద్ద ఎత్తున అవయవ డొనేషన్స్ చేసేదానికి అవకాశాలు అన్నీ పరిశీలించి వారిని ప్రోత్సహిందాము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఫ్యామిలీస్కి కూడా కొంత అమౌంట్, కొంచెం కన్సిడరబుల్ అమౌంట్ కూడా ఇస్తే ఈ విధమైన సర్వీస్ చేసిన వాళ్ళతోటి సమానంగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా తమరి ద్వారా మంత్రివర్యుల్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా దీనిపైన కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 21 క్లాజులు. మొదటి క్లాజు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, విష్ణుకుమార్ రాజు చాలా విలువైన సూచనలు చేశారు. దీంట్లో ప్రధానంగా ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 ఆర్గాన్స్ని, 50 టిష్యూస్ని అందించడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఉంది. అదేవిధంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. అయితే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చాలామంది అనేక అవగాహన లోపం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ, లేదా కొంతమందికి మత విశ్వాసాలు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, వీటి కారణంగా ముందుకు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వీటిని అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా మన ఆంధ్రజాతికి గౌరవాన్ని తెచ్చిన పివి సింధు గారు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వారి ద్వారా కాస్త అవగాహన కల్పించడం బాగా జరుగుతుంది, సమాజంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సదస్సును కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఒక విషయం చెప్పారు, ఈ ఆర్థిక సాయం అందించాలి అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ కేసెస్లో ముందుకు వస్తారో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు, వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ఆ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి చాలా గౌరవప్రదంగా వారి ఊరికి తీసుకెళ్లడం, అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియల సందర్భంగా జిల్లా అధికారి, కలెక్టర్ కానీ లేదా ఎస్పీ స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనేలాగా ఒక కుటుంబానికి గౌరవాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి చేసిన త్యాగానికి గుర్తింపుగా ఈ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. దాని కారణంగా చాలా ఇది కూడా జరిగింది. అయితే నేను చెప్పినట్టుగా కొన్ని అవగాహన లోపం, ఒకటి మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు అధ్యక్ష. అంటే స్వర్గప్రాప్తి లభించదేమో, లేదా జన్నత్కి వెళ్ళలేమో అని, మరి కొంతమందికి అయితే మనం స్వర్గానికి ఆగిపోతామేమో, అవయవాలు లేకుండా పైకి వెళ్తే దేవకన్యలు తిరస్కరిస్తారేమో అన్న అనుమానాలు కూడా ఉండడం కారణంగా ఉంది అధ్యక్ష. అటువంటి చెప్తూ ఉన్నాం. ఇది ఒక పవిత్ర కార్యం. కొంతమంది ప్రాణాలను మనం కాపాడితే ఖచ్చితంగా నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా స్వర్గం తలుపులు తెచ్చుకుంటా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగా కాస్త ముందుకు వస్తున్నారు. ఇవాళ ఈ జీవన్ దాన్లో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 5,920 మంది దాకా ఇవాళ జీవన్ దాన్లో ఎదురు చూస్తున్నారు సార్ అధ్యక్ష. ప్రతిరోజు ఉదయం లేస్తూనే వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే, భగవంతుని ప్రార్థించేది ఏంటంటే, ఇవాళ మాకు ఏమైనా అవయవదానం ఎక్కడి నుంచైనా జరుగుతుందా,
అని ఎదురు చూస్తుంటారు. ప్రతిరోజు యాక్సిడెంట్లో సగటున మన దేశంలో 1,70,000 మంది చనిపోతున్నారు అధ్యక్ష. దాంట్లో 15% బ్రెయిన్ డెడ్ కేసులు ఉంటున్నాయి. ఆ బ్రెయిన్ డెడ్ వాళ్ళ అవగాహన కల్పించి ముందుకు రాగలిగితే ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడడానికి. మొన్న నేను చెప్పినట్టుగా కొంతమంది విశాఖపట్నంలో అవిధానం చేసిన కుటుంబ సభ్యులను గౌరవించిన సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు అధ్యక్ష, అంటే మాకు ముందు అవగాహన లేదు, తెలిసిన తర్వాత అవిధానం చేసిన తర్వాత మా తండ్రి లేదు అనే బాధ ఉన్నప్పటికీ మా తండ్రి గుండెని ఎక్కడో అమర్చారు, ఆ గుండె ఎక్కడో లబ్డబ్బని కొట్టుకుంటా ఉంది అని వాళ్ళు ఆవేదన చెప్తూనే రెండో వైపు సంతృప్తిగా ఉంది మాకు అని చెప్తున్నారు. ఆ కంటి దానం చేస్తే ఆ చూపు ఎక్కడో ఎవరు ప్రపంచాన్ని చూస్తుంది ఎక్కడో చోట అనే అవగాహన అదో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గౌరవ శాసనసభ్యులు ఒక మాట చెప్పారు, ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా ప్రైవేటు హాస్పిటల్లో జరుగుతున్నాయి అని చెప్పి. వాస్తవం 90% దాకా కిడ్నీ లివర్కి సంబంధించి ఎక్కువగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మావతి హాస్పిటల్లో జరుగుతున్నాయి అధ్యక్ష. పోయిన సంవత్సరం 18 ట్రాన్స్ప్లాంటేషన్లు ఒక పద్మావతి హాస్పిటల్లోనే జరిగాయి. అయితే దానిని దృష్టిలో పెట్టుకుని కేవలం 3 మాత్రమే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ రాష్ట్రంలో ఉంటే వాటిని వాళ్ళ 6 పెంచి 9 పెంచాం. అంటే ప్రభుత్వ సంస్థల్లో ఆసుపత్రుల్లో కూడా ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విస్తృతపరచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదే దాంట్లో భాగంగానే 6 పెంచడం జరిగింది. ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 12ను కూడా రాబోయే రోజుల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గౌరవ శాసనసభ్యులు 10,000 రూపాయల నుంచి పెంచాలి అని ఒక ఇది చెప్పారు. ఒక కాంట్రాక్ట్ బేసిస్ కానీ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ జాబ్ ఇవ్వాలనే విషయం కూడా పరిగణలో ఉంది. 1,00,000 రూపాయలు 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు చేయాలనే ఒక ప్రతిపాదనను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇటువంటి పవిత్ర కార్యంలో పాల్గొనడానికి చాలామంది వాళ్ళ ముందుకు వస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే అధ్యక్ష, 2023 సంవత్సరంలో 41 మంది డోనర్స్ ముందుకు వస్తే దాంట్లో 126 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి అధ్యక్ష. దాన్ని 2024 సంవత్సరానికి మనం తెచ్చిన జీవో కానీ లేదా అవగాహన కల్పించిన కారణంగా కానీ 2024 సంవత్సరం వచ్చేసరికి 66 మంది డోనర్స్ ముందుకు వచ్చారు. 210 ఆర్గాన్ డొనేషన్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి అధ్యక్ష. అదేవిధంగా 2025లో 93 మంది వస్తే చరిత్రలో ఏనాడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 301 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయి. ఈ సంవత్సరం కూడా లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 74 మంది డోనర్స్ ముందుకు వచ్చారు. దాదాపు 2,200 పైగా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయి. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం దీన్ని 100కు పైగా డోనర్స్ని పెంచాలని, అదేవిధంగా 400కు పైగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చేస్తున్న ఈ ఆదేశాల మేరకు వారి గైడెన్స్ మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి కాస్త ప్రజల్లో అవగాహన కల్పించడం, మరి కాస్త మంది ముందుకు వచ్చేలాగా చేయడం, ఎవరైతే దాదాపు 6,000 మంది ఎదురు చూస్తున్నారో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వారి ప్రాణాలని కాపాడే దిశగా చూస్తున్నారు. ఎందుకంటే దీంట్లో అన్ని పుట్టినక్కడి నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా 40 మంది ఉన్నారు అధ్యక్ష. 0 వయసు నుంచి పుట్టిన నెల బిడ్డ దగ్గర నుంచి 90 సంవత్సరాల వారి వరకు కూడా ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం దాదాపు 100 మంది ఎదురు చూస్తుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 3,000 మంది ఎదురు చూస్తున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 2,000 మంది, ప్యాంక్రియాస్ కోసం కూడా 4 ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అవగాహన కల్పించడం, దాంట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా ఈ సభా మాధ్యమంగా మీ ద్వారా నేను గౌరవ శాసనసభ్యులను కోరుతున్నది ఏంటంటే మన ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో మనం పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా వీటి మీద కూడా కాస్త మాట్లాడుతుంటే ఏ వేదిక మీద ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు కేటాయించి అవయవ దానం చేయడం ప్రాముఖ్యత మీద చేసిన ఆ పవిత్ర కార్యం గురించి కాస్త చెబుతూ ఉంటే ప్రజల్లో మరింత విస్తృతంగా వీటిని తీసుకెళ్ళడానికి అవసరం. బ్రెయిన్ డెడ్ అయిన కేసులో దాని తర్వాత ఏ రకం కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అందుకని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళను దహనం చేస్తారా లేకపోతే భూమిలో పూడ్చిపెడతారా అనే విషయం దాని మీద కాస్త ఇది ఉంటాయి. ఆ మత విశ్వాసాలని కాస్త మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చి ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకోవడానికి ప్రజలను కూడా కొద్దిగా అవగాహన కల్పించడంలో గౌరవ శాసనసభ్యుల సహాయ సహకారాలు కూడా నేను కోరుకుంటూ మంచి సూచనలు చేసిన సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ 2 నుండి 21 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 21 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు,
2 నుండి 21 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. చాలా చక్కటి బిల్లు మంత్రి గారు. ఎంతోమంది